డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి 15 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ ప్రభుత్వం ఒక టీంలా పనిచేస్తోంది. ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా, విఘాతం కలిగించేలా వ్యవహరించినా రాష్ట్రానికే నష్టం జరుగుతోంది. ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని మాట్లాడితే అభివృద్ధి లక్ష్యానికి ఆటంకం కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. శాసనసభలో నేడు సూపర్ 6 ఇతర మేనిఫెస్టో హామీల అమలుపై జరిగిన చర్చలో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ప్రగతిని వివరించారు. దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని, ఇప్పటి వరకు 2.66 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామని తెలిపారు. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అక్టోబర్ 31న 2024లో సూపర్ 6 పేరుతో లాంచ్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి నెల ఎవరు డ్రా చేసుకుంటారో వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసే మార్గాన్ని తీసుకొచ్చాం. దగ్గర మీరు ఒకసారి చూసాం. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో 97,36,000 సిలిండర్లు ఇచ్చాం. 764 కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేశాం. రెండవ రౌండ్లో ఏప్రిల్ 25 నుంచి జూలై 25 వరకు 790 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93,82,000 సిలిండర్లు ఇచ్చాం. రౌండ్ 3లో 74,46,000 సిలిండర్లు ఇచ్చాం. 164 కోట్లు పే చేసాం. మిగిలిన కూడా పే చేస్తున్నాం. 2.66 కోట్ల సిలిండర్లు రీఫిల్ చేశాం. 1,05,00,000 హౌస్ హోల్డ్స్కి ఇచ్చాం. 875 రూపాయలకు ఒక సిలిండర్కి ఇచ్చాం. టోటల్గా ఇప్పటి వరకు 1,718 కోట్ల రూపాయలు దీపం 2 కింద ఆర్థిక సహాయం చేశాం, రీఎంబర్స్మెంట్ చేశాం, ఉచిత గ్యాస్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.